నిబంధన అంటే అర్థం ఏంటి అసలు? నిబంధన చేసేవా? నిబంధన చేసే మనం చేసే నిబంధన ఎవరితో? మనుషులతో కదా. ఎవరితో అంటే దేవుడితో. ఇది ప్రాముఖ్యంగా రక్షణ పొందిన వారు మరీ జాగ్రత్త పడాలి. నిబంధన వివాహం చేస్తారు. నిబంధన ఈమెతోనే కాపురము చేస్తాం. ఎన్నైనా ఏవైనా సరే చాలా ఉంటాయి కదా ప్రమాణాలు. పెళ్లి సీజన్ కాదు కూడా చెప్పలే కానీ ఎన్నో ఉంటాయి. లాస్ట్కి ఈమెతోనే కాపురము చేయదువా ఆయన చేస్తానండి అంటారు. అలాగే ఏమండి ఇతరులు ఏమైనా ఆశించక ఏ వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, రోగం వచ్చినా ఏమండి ఇవికి అన్ని విధముల్లో ఈయన కొరకు నిలబడదువా? ఎవరు అనట్లేదండి. అలా అనాలు కూడా లేరు కదా క్రైస్తవ మ్యారేజ్ వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఏమండి పెళ్ళిలో అన్నారా లేదా? ఎవరైనా అందరికి ఎందుకు పెళ్ళి అయిపోయినాయి? పేటల పెళ్లి కదా, మన కుర్చీ పెళ్లి జరగాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ పెళ్లి కలుగుని కాక. అలాగే మా పాస్టర్ గారు అసాబ్ గారు అంటారు, పంచాయతీ వివాహాలు అంటాడు, రిజిస్ట్రేషన్ వివాహాలు అంటాడు, రాక్షస వివాహం అంటాడు, గాంధర్య వివాహం అంటాడు. ఏమండి ఈ మధ్యకాలం జరిగే ఆన్లైన్ వివాహాలు అంటండి, పోలీస్ స్టేషన్ వివాహాలు అంటండి, బోర్డు ఉన్నాయి. దేవుని స్తోత్రం. అవన్నీ క్యాన్సిల్ అయిపోడుగా. ఎవరికి? మన జరగాల్సిందే పరిశుద్ధ వివాహ కార్యం. దేవుడికి చెప్పండి. దేవుడికి స్తోత్రం చెప్పండి. అట్లా మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రారంభంలోనే పెళ్లి మీద పడ్డాడు అనుకోకండి. జస్ట్ ఏంటంటే దేవుని కృపది, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మనము చేయదుము గాక. దేవునికి స్తోత్రం. ఈ నిబంధన అంటే ఏంటంటే ఒక మాట ఇవ్వటాన్ని ఏమంటారండి? నిబంధనే కాదు, ప్రమాణం కూడా అంటారండి. మొక్కుబడి అని కూడా అంటారు. నిబంధన చేశారంటే అర్థం ఏంటండి? దాని మీద నిబంధన మీద మనం ఏమవ్వాలి? అమ్మ నిబంధన అర్థం ఏంటి? ప్రామిసు ఇంగ్లీష్లో. ఏమండి తర్వాత మొక్కుబడి. ఇంకా ఏంటండి? చెప్పారు కదా, ప్రామిస్ అన్నారండి. అయితే ఒక తీర్మానం. అవునా? అవునా? ఉన్నారా? ఇంటికి వెళ్ళిపోయారా? దేవుడికి స్తోత్రం. వంటలు చేసుకొచ్చారా? టిఫిన్ చేసుకొచ్చారా? మీ ఏమో ఇంటికి మీరే తిరిగాను. లేకపోతే వెళ్తే బోర్డు ఉన్నాయి, పుట్టకులం అని ఇల్లు తినేసి వెళ్ళండి. దేవుడికి స్తోత్రం. ఏంటంటే పుట్టకులం అని ఇల్లు అంటే హోటల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొన్ని నాటికి మన పేర్లే పెట్టారండి. అలానే ఫ్రీ ఉండదో, గౌరవంగా పేటిఎం ఈటీఎం ఇచ్చేయాలన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చేతులకు దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమేన్, హల్లెలూయా. నిబంధన అంటే దేవునితో మాట. నిబంధన అనగా మాట ఇవ్వటం, మాట చెప్పటం, తీర్మానం చేయటం, ప్రమాణం చేయటం, ప్రామిస్ చేయటం, ఇవన్నీ ఒకదానికి ఏంటంటే క్రైస్తవ సంబంధంగా నిబంధన. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తితో దేవుడు అంటున్నాడు ఆదికాండం 17వ అధ్యాయంలో రెండోసారి చాలా ప్రార్థనా పరుడు, విధేయుడు, బలిపీఠాల కంటే అనుభవం గలవాడు, దేవుడినే ముందు పెట్టుకుని ఉంటే చాలయ్యా, నాకేమి కూడా వద్దయ్యా అని పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్న ఒక అద్భుతమైన ధనవంతుడి అబ్రహాం గారు 17వ అధ్యాయంలో దేవుడు ఒక రోజున షాక్ ఇచ్చాడు అబ్రహాంకి. ఒకసారి మనకు కూడా దేవుడు కూడా షాక్లు ఇస్తూ ఉంటాడు కదండి. ఎందుకంటే కరెంటు కరెక్ట్గా ఉండాలంటే షాక్లు వస్తూ ఉండాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడు కరెంటు పోలేదనుకోండి, ఇన్వర్టర్లో బ్యాటరీలో వాటర్ చూద్దామా? ఎవడో ఇన్వర్టర్ బ్యాటరీ మీద ఎవరు ఉన్నాయా చెక్ చేసుకోండి. ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. పేలిపోయే సందర్భాలు రాకుండా దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి బ్యాటరీలో వాటర్ ఎంత ప్రాముఖ్యమో భక్తి జీవితంలో తీర్మానం కూడా అంతే ప్రాముఖ్యమండి. ఆమె చెప్పరా? మీ మనసు మార్చుకోవడం సార్ దేవుని ఆమె చెప్పడం. దేవునికి స్తోత్రం. ప్రతి మాట మీరు ఏకీవించాలి. ఏకీవించకపోతే రాజశేఖర్ ఆత్మలో లేనట్టు మీ ఇష్టం. మరి మీరు ఎలాంటి ప్రజలు మీరే నిర్ణయించుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి. దేవునికి స్తోత్రం. అమ్మ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సడన్ గా అబ్రహాం అన్నాడు. 17వ అధ్యాయం చదవండి మొదటి మాట. అబ్రహాము 99 ఏళ్ళ వాడినప్పుడు అయిపోయి నేను శక్తి గల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము. నాకును నీకును నీవు మధ్య నా నిబంధనను పొందించదని అతనితో చెప్పిన. దేవుడి మాటలు దేవితో ఆస్వాదించును గాక. ఆల్రెడీ ప్రార్థన చేశాం. దేవుడు అటు కృప మనకి తోడే ఉండను గాక. అబ్రహాం ఏమైనా దేవుడితో నడవట్లేదండి. అబ్రహాం దేవుడి ప్రకారం జీవించలేదండి. నా ఒక చూస్తూ వాక్యం కింద కాదు, ఫోన్లో కలిసి చూడండి ఒకసారి. దేవుడికి స్తుతి కలుగును గాక. చక్కగా వినడం వాక్యం కొద్ది నిమిషాలు ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాము దేవునితో నడవట్లేదా? మరి ఏం ప్రత్యేకం మళ్ళీ ఏదో అన్యులాగా? అబ్రహామా ఏమంటాడు? అబ్రహామా నా సన్నిధిలో
పైగా ఆయన గురించి చెప్పాడు, నేను సర్వశక్తి గల కాదని ఎవరంటారు? ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి అబ్రహాం అలా దీవించబడ్డాడు. కానీ ఎందుకో దేవుడు ఏమంటే సడన్ గా పాపం పెంచాడు. ఏదో లోతునంటే మాట బాగుండు కదండి, లోతునంటే మాట బాగుండు. ఎవరిని లోతు అబ్బాయి పద్ధతులు ఏం బాగలేదు, ఏంటి అలా ఉన్నానండి, నా సందులో నిలబడి నడుచు, నిందరాజుగా జీవించని. లోతునంటే మనకి కొంచెం బాధ. కానీ ఎవరిని అంటున్నారండి ఇక్కడ? పెద్ద మనుషులు పట్టుకుని అబ్రహాం నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై. మనకు అనిపిస్తుంది అబ్రహాంతో దేవుడు మనకేంటంటే దేవుని ఆపాదన చేసిన ప్రభావం ఎక్కువ క్రైస్తవులకి. సరే అంటారా? క్రైస్తవులు ఒక వరం ఏంటంటే దేవుని ఆపాదన చేసిన ప్రభావం ఎక్కువైపోతుంది రోజుల ప్రజలకి. మళ్ళీ చెప్పనా అమ్మా, మళ్ళీ చెప్పనా? దేవుని అపార్థం చేసుకునే కృపావరం మనలో కోల్పోను కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. అసలు అపార్థం చేసుకోవడం, మనుషులను అపార్థం చేసుకోవడమే చెడ్డదంటే ఈ రోజున ప్రజలు దేవుని అపార్థం అందరూ అపార్థం చేసుకోవడం దేవుడు క్షమిస్తాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వం ఆయన సంఘం మోయబడి కూడా నువ్వు దేవుని అపార్థం చేసుకుని నువ్వే ఏం రకం మనం? అవునా కాదా? చెప్పండి దేవునికి స్తోత్రం. అటు దేవుడి మీద అనుమానాలు ఉండే ఒకవేళ ఏమైనా దేవుడికి చెడ్డ పేర్లు పెట్టేవేమో ఆ మనస్సాక్షిని గద్దిస్తే ఇప్పుడే ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమించును గాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఒక మాట అన్నాడు, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు. అబ్రహాం నిందారహితుడిగా లేడంటారా? మన దృష్టిలో బాగానే కనపడుతున్నాడు. కొన్ని మిస్టేక్లు అబ్రహాంలు ఎవరు కనపడియండి? దేవుడు కనపడి. ఎంత నీతిమంతులమైనా సరే ఖచ్చితంగా అబ్రహాములో దేవుడు ఇచ్చిన వాగ్దానం విషయంలో కానీ కొన్ని ఆయన కనబడి కాబట్టి దేవుడు అడుగుతున్నాడు. ఎందుకంటే నిందారహితుడిగా నిలబడిన అందరి ముందు పరువు తీయడానికి హెచ్చరించట్లేదు. ఇక్కడ అతని దగ్గర ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడండి? అత్యధికంగా ఆస్వాదించడం. దేవుని స్తోత్రం. ఒక్కోసారి ఏమండి సడన్ గా బాంబు వెళ్తూ ఉంటుంది. నేను చంపేయాలని కాదు, ఏమంటే నీ పట్ల ఒక సాక్షికి ఇవ్వడానికి అలాంటి కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇలా జరిగింది, ఎప్పుడు జరిగింది కదా, ఇదే నీకు ఎక్స్పీరియన్స్. చెప్పు సాక్ష్యం అందరికి. దేవుని స్తోత్రం. మన క్రైస్తవులో ఉన్న బాధాకరం ఏంటంటే మనకి కొత్త కార్యాలు చేయాలో తల బద్దలు కొట్టేసుకుని తలకై ఆయన పాదాలకు పెట్టేస్తాం. ఎంత స్వార్థం కాకపోతే మన ప్రభు నీ పట్ల చేసింది ఒకరికైనా చెప్పావు ఈ వారంలో? అసలు ప్రభు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు కదండి. కొత్త కార్యాలు గొప్పగా ఆత్మకార్యాలు చేసి అడిగన్నా కానీ నీ పట్ల నీ జీవితంలో గతకాల జీవితంలో గణక్రియలు ఎవరికైనా నోరిప్పామా? ఈ వీక్లో చూసారా? సైలెన్స్ మోడ్లో ఉండకండి. దేవునికి స్తోత్రం. ఫోన్ సైలెంట్లో ఉన్న పర్లేదు, మన నోరు మాత్రం సైలెంట్లో ఉండకూడదు. ఖచ్చితంగా మన సాక్షి ఎవరో చెప్తూనే ఉండాలి. మన సాక్ష్యాలు చిన్నవంటారా? గొప్పది. దేవునికి స్తోత్రం. ప్రభు కార్యాలు చేస్తాడు, అడగడంలో తప్పులేదు. కానీ మరి గతంలో నీ పట్ల చేసిన కార్యాలు ఎందుకు ఎవరు పంచిపెట్టలేదు? ఇంకా ఎన్ని ఇచ్చినా నీ పిచ్చిలో పెట్టేస్తా ఉంటే అది ఎంత గొప్ప పిలిచేది ఏముందని రోజు బాగుంది. దేవునికి స్తోత్రం. కొత్తవి వస్తూ ఉండాలి, పాతవి బయటికి. అలాగే నీ జీవితంలో ప్రభు కొత్త కార్యాలు చేస్తానే ఉంటాడు. నీలో చేసిన కార్యాలను ప్రజలకు అనేక ఏం చేయాలంటే తెలియచేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగూ మనము చేయదుము గాక. ఎలాగూ చేయదుము గాక? మన జీవితంలో చేసిన సాక్ష్యాలు అనేకులకి తెలియజేయదుము గాక. ఇప్పుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను నిన్ను అత్యధిక నా సన్నిధిలో నిందారహితుడివై ఉండుము, నాకు నీకును మధ్య నా నిబంధన ఏం చేస్తాడంటండి? నియమిస్తాను. అబ్రహమా, ఇంతవరకు నిబంధన లేకుండా బాగానే నడిచిపోతుంది బండి, కానీ ఇది కుదరదు. ఒక నిబంధన చేయాలని ఇష్టపడుతున్నాను. నేను అత్యధికంగా ఆస్వాదించాలని ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు మనం ఆస్వాదించాలంటే దేవుడితో మనకి ఏముండాలి? ఒక సమాసం ఉండాలి, ఒక నిబంధన ఉండాలి, ఒక ఇంగ్లీష్లో కమిట్మెంట్ ఉండాలి. దేవుని స్తోత్రం. ఒక తీర్మానం చేయాలి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, ఈవిడేమో ఏపీ, ఆయనదేమో యూపీ, కానీ ఇద్దరు కలిసి ఎలా మందిరం రాగలుగుతున్నారండి? నిబంధన. దేవుడు జతపరిచాడు, సచ్చితంగా మందిరం కలిసి ఉండాల్సిందే. ఏంటది? దేవుడు జతపరిచాడు కరెక్టే. ఎంతమంది దేవుడు జతపరిచినా కొట్టు చావలే ప్రజలు క్రైస్తవులు కొంతమంది సిగ్గులేకుండా. దేవుడి స్తోత్రం. కానీ కొంతమంది కొట్టుకోవట్లేదండి. ఎన్ని అపవాది వారిని చెదగొట్టినా సరే ప్రభువులో నిలబడతారు. కారణం ఏంటంటే వారికి ఏ భయం అవ్వబోయి దేవుడితో మనం నిబంధన చేసాం. మనం ఎప్పుడూ కూడా విడిపోకూడదు. ఒక నిబంధన. దేవుడి స్తోత్రం. చెప్పండి. ఈ రోజున ఎన్నో కొట్టే పరిస్థితులు, తిట్టే పరిస్థితులు, హింసించబడే పరిస్థితులు, ఎవరిని కలవబడే పరిస్థితులు, దుఃఖంతో జీవితాంతం పెళ్ళాడి 10 సంవత్సరాలది ఏడుపడి పర్లేదు, ఏడు కొత్త రక్తం పడుతుంది బాగా. దేవునికి స్తోత్రం. ఏమని పిల్లలు బాగా ఆకలి వాళ్ళు ఏం వాళ్ళకి ఏడవాలి.
అలానే బుక్కలు సాగు తీసుకెళ్ళి పిండి ఏమని కాదు. దేవునికి స్తోత్రం. గమనించండి ఎప్పటిలారా, ఈరోజు మన దగ్గర అదొకటి గొప్పవారం. కొంతమందికి పిల్లలు రాగానే తొక్కిపెట్టిన ఆరదీయాలి, అప్పుడు ఆ బాధ ఏంటో. దేవునికి స్తోత్రం. మా అమ్మగారి సంఘంలో మహాతల్లి ఉండి మహాభక్తురాలు. సంఘంలోకి ఎవరిని వచ్చి ఏమండి పేరు పెట్టాక అనుగ్రహం చేసేదా, ఆవిడ ముగ్గురు ఉన్నారు, గ్యాంగ్ లీడర్ ముగ్గురు కొడుకులు ఏమండి బాగా దంచుతారు ఇంటికాడ. కొడుకులు బాగా పోతారు పాదరసం ఆవిడ మీద. ఇక్కడికి వచ్చా కాబట్టి ఇలా అమ్మా అని కట్టిస్తాం బుద్ధిగా ఆయన తీసుకుంటే దొరికేద్దాం. ఈ పాలసంతా ఆవిడ కట్టించేద్దాం. ఒక అడిగిన రకం కాదు, టైం కూడా చెట్టు రానది. దేవుని స్తోత్రం. సరే కోరికే పడుతుంది, మరి నిన్ను కోరికే ఎలా ఉంటుంది? అది పరిస్థితి. దేవునికి స్తోత్రం. ముందు ఉండాలి కానీ అధికంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. రెండు వాక్యంలో దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అడిగిన నీతో నిబంధన చూడండి, నాకు నీ మధ్య నిబంధన చేస్తాను, నా స్నేహితుడు నిందావదనము, నాకు నీకు మధ్య నా నిబంధనను నేను ఇస్తాను. ఎందుకంటే అబ్రహ్మ, నేను నిన్ను ఆస్వాదించాలంటే ఒక నియమం ఉండాలి, నీకు ఒక నిబంధన ఉండాలి. నిబంధన లేని ప్రజలు నేను ఆస్వాదించలేను. దేవుని స్తోత్రం. నాతో నిబంధన లేకపోతే నేను మీతో ఉండలేను అంటున్నాడు ఆయన. ఈరోజు ప్రభు మనతో ఉండాలన్నా, ప్రభు మన పక్షంగా ఉండాలన్నా మనము దేవునితో ఏం చేయాలండి? ఒక నిబంధన కలిగి ఉండాలి, ఒక తీర్మానం కలిగి ఉండాలి, ఒక సమర్పణ కలిగి ఉండాలి, ఒక ప్రామిస్ మన ప్రభువు చేయాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి ఆమె హల్లెలూయా. చూడ తర్వాత ఏమన్నాడు? ఆ నిబంధన తర్వాత మనకు నిబంధన అంటే బాగుంటామంటాడు. దేవుడు రావడానికి ఉంటావో పోతావో, నువ్వు గంటకో చోట ఉంటావు, ఎవరు దొరకవు, నువ్వు ఎక్కడ ఉంటుంది నీకు, ప్రభులో కొన్ని ఎక్కడ. కాబట్టి అందుకే దేవుడు ఏమన్నాడంటే మన భాషలో బాండ్ రాయరా అంటాడు. అమ్మ డ్యూటీకి వెళ్తామంటే లేదు పాస్టర్ 3 సంవత్సరాలు ఎవరు చేస్తాడండి అంటే బాండ్ ఎందుకు రాయమన్నారు? నువ్వు ఫ్రెష్ క్యాండిడేట్ కాబట్టి కొన్నాళ్ళు కుదురుగా ఉండాలి, తర్వాత లైఫ్లో నీకు ఎక్స్పీరియన్స్ రావాలంటే ఎక్కడో కూడా మనం బాండ్ రాయవద్దండి. మొదటి 6 నెలలకైనా మనం సెలవు అయిపోవాలంటే ఎలాగా? దేవుడికి స్తోత్రం. ఆమె చెప్పండి. ఎవరు ఉద్దేశించిన మాట కాదు. ఒక ఎక్స్పీరియన్స్ రావాలంటే ప్రభులో మనకి ఏమో ఒక కుదురుగా ఒక చోట పనిచేసే అనుభవం మనకు ఉండాలా వద్దా? అలాగే ప్రభులో ఒక అనుభవం రావాలంటే, ఒక ఆశీర్వాదం పొందాలంటే ప్రభుత్వం అక్కడ ఇక్కడ జిగ్జాగ్గా బతికేస్తున్నావు. నువ్వు అనుకున్నావు జిగ్జాగ్ నేను వెళ్ళిపోతున్నాను అబ్బో అనుకున్నావు. నేను చూస్తాను ఇంకా దేవుడు తీర్చి ఒక్కాయి దేవుడికి ఇక్కడో పుట్టు అక్కడ పుట్టు, ఇక్కడో పొత్తు అక్కడ పొట్టు. నువ్వు అనుకున్నావు అబ్బా ఎంత టాలెంట్ అనుకున్నావు, చూసి కూడా అన్నాడు. ఎందుకని పై బట్టం పెడితే కింద బట్టం పెట్టడం అదొక స్టైల్ అనుకుంటారు కొంతమంది. కానీ అది ఏమి లేదంటే ఒక నియమ క్రమం లేదు. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. మనం అనుకున్నట్టు కాదండి. అబ్రాహాము అనుకున్నాడు నేను బాగానే ఉన్నాను కదా, నడుస్తున్నాడు అనుకున్నాడు. కానీ ప్రభు నువ్వు నిందారహితులుగా ఉండాలి. సరిపోవట్లేదు నీ యొక్క యథార్థత, సరిపోవట్లేదు నీ యొక్క పారదర్శకత. నిందారహితులు వెనుము, నా నిబంధన నీకు స్థిరపరుస్తాను, అత్యధికముగా నేను నిన్ను ఆవిర్భవిస్తాను. చూడండి వెంటనే ఏదయా పెద్ద మనిషి మాకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఇజ్జత తీస్తావు, ఐరాస ఇజ్జతే బా అన్నాడు. వెంటనే ఏంటంటే ఇక్కడ చెప్పడం ఏమి స్తోత్రం చెప్పండి. సాగిల పాడి బ్రోకెదము భక్తులారా పాత పాటలు పాడకండి. దేవుని స్తోత్రం. ఆమె హల్లెలూయా. సాగిల పడి బ్రోకెదము ఆత్మతో సత్యంతో. దేవునికి స్తోత్రం తెలుసు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. అబ్రాహాము సాగిలు పడ్డాడు, జ్ఞానులు సాగిలు పడ్డారు. సాగిలు పట్టమంటే ఏదో రాజాడు పాస్టర్ గారు హాయ్ అక్క ఎవరిని మాస్టర్ని ఏ చక్క హలో బ్రో ఏంటిది? దేవుడికి వందనాలండి. ఈ 2 చేతులు కలిసి ఎన్నాళ్ళు అయిపోయినాం. హాయ్ పాస్టర్, హాయ్ ప్రైజ్ లార్డ్, హాయ్ అక్క ఆంటీ పిలుపులు ఎక్కడెత్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలుగా. కనపడాలి అందరినీ కూడా మనం ఎవరు చూసి హాయ్ హాయ్ డాడ్ అనదు. ఎరా కులపరంగా ఉందో వాళ్ళు ఏంటి సిగ్నల్ లేపుతున్నాంటి, వందనాలు చెప్పలేవా, నమస్కారం చెప్పలేవా, పాదాలు దండబెట్టండి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు క్రైస్తవ సామ్రాజ్యంలో కూడా ఏంటంటే హాయ్ ప్రెసిడెంట్ బ్రో, హాయ్ ప్రెసిడెంట్ అక్క, నీ ప్యాషన్ మండిపోను. దేవుడికి వందనాలు, అందరికీ వందనాలు. దేవుడి స్తోత్రం. ఎన్ని టెక్నాలజీ ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయినా సరే క్రమం మాత్రం మారకూడదు కాక. చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒకరికొకరు వందనాలు చెప్పుకున్నా, సేవకు వందనాలు చెప్పినా ఏమంటే 2 చేతులు జోడించి మనం ఏం చెప్పాలంటే మనం కొత్తగూడెం వెళ్ళాం. అక్కడ చిన్న ఎంత వయసు ఇద్దరికి 7-8 సంవత్సరాలు అవుతాయండి అమ్మా ఏంటా 8-9 వేసుకున్నాం అంతే పిల్లలండి. అసలు మేము ఎవరో తెలియడానికి
పొద్దున్నే వెళ్ళాడు లేచిపోయి ప్రైజ్ లాడ్ మాస్టర్, మళ్ళీ షేక్ అండి ఇవ్వట్లేదు, ప్రైజ్ లాడండి అన్న ప్రైజ్ లాడ్ అయ్యా వచ్చిన అందరికీ ఎంత ముచ్చటగా అక్కడే ఉండిపోవాలనిపించింది. దేవుని స్తోత్రం. అసలు ఆ పిల్లలకి వెళ్ళేది క్రమం అరే చాలా సిగ్గునిపించింది మాకు. వాళ్ళు చర్చిలో కూర్చునండి ఆ నాన్నగారు ఆరాధన చేస్తా ఉంటే చిన్నోడమే పెద్దోడమే ఎక్కడ 7 సంవత్సరాలు ఉంది మాకు కాంగో. అసలు ఉన్న ఆ ఒక్క రోజులో ఫోన్ ముట్టుకోలేదండి. అది నిలవలో ఉన్నారా ఆవిడ రైల్వే ఎంప్లాయ్, ఆయన ఏదో వేరే చూపించాడండి. అద్భుతమైన మన జోసఫ్ గారు సంఘంలో చెబుతున్నారు సంగతులు. దేవుని స్తోత్రం. అసలు ఫోనే లేదండి ఆ పిల్లల దగ్గర. ఫోన్ ఏంటి ఆ పేరు మీద ఒక ఐఫోన్, 2 వేరే ఫోన్ ఉన్నాయి, 3 ఫోన్ ఉన్నాయి. అసలు మరి మేము ఉన్నామని కాదు కదా, వాళ్ళు ఆరాధనకు అమ్మ నాన్న కన్నా ముందే రెడీ అయిపోయి సాక్స్ చేసుకుని అమ్మా 15 మినిట్స్ ఏముంది ఇంకా క్యాబ్ వచ్చేస్తుంది తొందరగా రెడీ అంకుల్లో చాయ్ పెట్టలేదు. దేవునికి స్తోత్రం. అంటూ లోపల సరే దేవుని స్తోత్రం. దేవుడికి మహిమ కలగా లేదు సైతాన. దేవునికి స్తోత్రం. సైతాన దిగు మంచమైతే అని లేపరా. అలా లేకపోతే నీకు దున్నపోతే తేడా ఉంది. ఓపెన్గా ఛాలెంజ్ చెప్తున్నాను. లేగని ఎవరి చేత పిలిపించుకున్నారంటే మనం దున్నపోతున్నాయి నాతో సహా దున్నపోతు. దాని మీద ఎంతవరకు చూపించిన దానికి ఏమి కూడా దానికన్నా ఈ తెలంగాణ మెట్ట ప్రాంతాల గుర్తి మీరు ఏంటంటే మొక్కజొన్న పంపులు వస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి దేవుడు మనకి అభిషేకం అటువంటిది. ఆనందవారికి లేరు కానీ నేను అంటే నా మాట కఠినంగా ఉండొచ్చు కానీ మనం దున్నపోతులు కాదండి బాబు. జీవం గల దేవుని పెట్టాం. చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కళ్ళు కాక ఏమండి టైం అయిపోతుంది లేకండి అని పిలిపించున్నాం అనుకోండి. మనంత చెత్త పరమ నికృష్ట దరిద్ర ఇంకే 100 పేర్లు పెట్టుకోండి అంతటి ఎవరు అసేపడదాం. దేవునికి స్తోత్రం కళ్ళు కాక నిజంగా అనిపించిందండి. ట్రైన్లో సాల్వ్ చెప్పుకున్నాం మేము. ఫోన్లు ఉన్నాయి ఎంత మేముంటే మాత్రం ఫోన్గా దొడ్డెక్కి ఆడుకుంటాడు కదన్నాడు వీడియో గేమ్ లేదు మాస్టర్ గారు. ఎప్పుడన్నా మాకు మా స్కూల్కి పంపినప్పుడు మా డాడీ మనం తీసుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఎందుకు మాస్టర్ గారు ఫోన్ అనేది చేస్తున్నారంటే చాలా అవసరం. అది ఎంచినాలో చావుకు చెడిపోయింది, విశ్వాసం చెడిపోయేది, ఏమండి అందరూ పడిపోయేది చెడిపోయింది ఫోన్ ద్వారానే. సతీష్ కుమార్ గారు చెప్పారు ఒకసారి, నేను వాక్యం విన్నాను ఫోన్లో. అరచేతిలో నరకం ఏదైనా ఉందంటే ఏంటంటే సెల్ ఫోనే, మొబైల్ ఫోనే. దేవుని స్తోత్రం. ఈ జర్నలిస్ట్ గారు యంగ్ క్వాలిటీ జర్నలిస్ట్ గారు పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన అన్నాడు, మన చేతిలో ఫోన్ ఉండాలి, ఫోన్ చేతిలో మనం క్రైస్తులు అలా ఉన్నారంటే వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ చేయడం కష్టమే అని. ఆ మాట ఇప్పటికి 2011 మా అమ్మగారు అసలు బయటకు వచ్చాక 12లో అనుకుంటండి. మన ఇప్పుడు దోల్పడోడు ఎక్కువ లెఫ్ట్ టర్నింగ్ ఉంది కదా కవిత బిల్డింగ్ అంటారు, అది నేను అక్కడ పెట్టారని మీటింగ్. అది ఒకప్పుడు మంచినప్పుడు కృష్ణ గారు కోట సూపర్ స్టార్. దేవుడికి మహిమ కలుగును గాక. రెండు వాక్యంలో దేవుడికి స్తోత్రం. ఎంత సైలెంట్ అయిపోయింది. ఈ ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోతారండి. సగం గంటలో పడిపోతాయి అసలు సంత మార్కెట్. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. చెప్పండి దేవుడికి స్తోత్రం. ఎందుకో వద్దు అలాగా అంతా ఓకే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే కొంచెం చూసినప్పుడు మనకు కొంచెం ఆశ్చర్యం ఆనందం అనిపిస్తుంది కదండి. అలా అనిపించదండి. మా అమ్మ ఇలా చేయదని ఎదురోళ్ళ గురించి అనుకున్నా. మరి నువ్వు నీ గురించి ఎదురోళ్ళు అనుకోరా, ప్రభు అనుకోరా, తల్లిదండ్రులు అనుకోరా. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక నిబంధన కలిగి ప్రభు కొరకు బ్రతుకుతాము గాక. చూడండి నిబంధన చేసి అంటున్నాడు ఇక్కడ. నిబంధన చేసి అబ్రాహాము ఏమయ్యాడంటే వెంటనే సాగిలి పడ్డాడుగా, సాష్టాంగపడి చిత్తం ప్రభు ఒప్పుకున్నాడు. ఆయన పెద్ద మనిషి. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనం ఎంతగా దేవునికి సాగిలి పెడతామో అప్పుడు దేవుడు ఇచ్చిన అద్భుతమైన కృపను చూడగా ఉండగా దేవుడు అతనితో మాట్లాడి వెరీ గుడ్ అగుదువు అమ్మా ఏంట మరి అబ్రాము 3 అక్షరాలు అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించుకుని గనుక అబ్రహా అన్నాడు ఒకసారి. అన్నాడు ఒకసారి. ఒక మాస్టర్ గారు చింతల గ్రౌండ్లో మాకు టీసీసీ మీటింగ్ జరిగింది. అప్పుడు ఒక ఆయన పేరు పేరండి, వరంగల్ ఉంటాడు ఆయన. పేరు గుర్తురాట్లేదు, కొంచెం క్రిటికల్గా ఉంటుంది పేరు, కొంచెం ఫారెన్ కొంచెం పేరు ఉంటుంది. పేరు
హాని గురించి చెప్పుకొచ్చాడు. బోర్డు మీద రాస్తూ అబ్రాము అనే మాటకి చెప్తే గందరగోళం రాశాడు ఆయన. హా అనే మాట సైన్స్ ప్రకారం తీసుకోలేదు, ఏదో న్యూమరాలజీ ఏదో అన్నాడు ఆయనని. హా ఈజ్ ఈక్వల్ టు హోలీ స్పిరిట్ అన్నాడు. చెప్పండి దేవుని స్తోత్రం చెబుదాం. చెప్పండి దేవునికి మహిమ కలుగును గాక. హా అంటే ఏంటనేది పరిశుద్ధాత్మ. దేవుని స్తోత్రం. అబ్రాము కూడా మళ్ళాంటి పెద్ద ఆయనే, మళ్ళీడే. ఆయన సమస్యలు ఇంట్లో చెప్పుకోలేని, దాచుకోలేని, పోలీస్ స్టేషన్కి వెళ్ళని సమస్యలు బోర్డు ఉన్నాయి ఆయనకి, చెప్పుకోలేని, గుండెలు బరిగిపోతాయి ఆయన కూడా. కానీ ఎప్పుడైతే దేవుడితో నిబంధన సాగిలపడ్డాడో అతనికి ఒక ఎక్స్ట్రా ఎనర్జీని యాడ్ చేశాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపాడు. దేవునికి మహిమ కలుగును గాక. హాయ్ ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ. హాయ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆ రోజు అబ్రాము జీవితంలో మార్పులు వచ్చినాయి లేదండి? విధానాలు మారలేదా? ఇంకా కింద సమయం లేదు కాబట్టి చెప్పలేదు. చూడు, ఇంకా ఏంటంటే నిత్య నిబంధనగా 17లో ఉంటుందో 13లో నిత్య నిబంధనగా చేశాడంట. అంతేకాదు అబ్రహాముని అతని కుమారుడిని ఇష్మాయేలు ఒకే రోజున ఒకే సమయంలో, అతని వయసు చిన్నది, ఇతని వయసు పెద్దదైనా సరే ఎగ్జాక్ట్ 86 సంవత్సరాలు అనుకుంటండి, అతనికి సున్నతి చేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. సున్నతి అంటే కేవలం శరీరం నుంచి ఒక ముక్క కటింగ్ మాత్రమే. కానీ ఈ రోజున మన హృదయంలో ఉన్న ఆ చెడునే మొక్క, పాపం అనే మొక్క బయటకు పోతే అదే హృదయ సున్నతి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనతో నిబంధన చేయాలంటే ఈ ఉదయకాల వేళలో అబ్రహాములోంచి ఒక శరీరంలోంచి మొక్క పోవడమే అంత ఆ రోజు ప్రకారం అయితే, ఈ రోజున నీ హృదయంలో పాపమనే, శాపమనే, అపవిత్రమనే ఆ చెడుని తొలగించుకోవటమే నిజమైన సున్నతి. అదే నిత్య నిబంధన. దేవునికి స్తోత్రం. ఈ రోజున నిబంధన ప్రజలుగా మార్చబడ్డామంటే ఈ రోజున మనం హృదయ సున్నతి పొందిన వారమా, శరీర సున్నతి పొందిన వారమా? హృదయ సున్నతి చాలా గొప్పది. హృదయ సున్నతి చాలా అవసరం. ఒక ముక్క కట్ చేస్తే మళ్ళీ స్త్రీలకు లేదు, మరి స్త్రీలు ఎక్కడ పోవాలా? కానీ ఈ రోజున దేవుడు మహాకృప. ఈ రోజున అందరి అందుకే మీరు నా కుమారులను సర్వశక్తిగా, ఇక్కడ కూడా నేను నీకు సర్వశక్తిగా. దేవునికి స్తోత్రం. అటు అబ్రహాము అతనితో చేసిన నిబంధనకు సాగిలపడ్డాడనగా ఈ రోజున దేవునితో మనం ఒక నిబంధన చేయదుము గాక. మొదటి ప్రశ్న, దేవునితో నిబంధన నీకు ఉందా? రాసుకోండి. నిబంధన కాన్సెప్ట్, శ్యామ నిబంధన హెడ్డింగ్, దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, రాసుకోండి. బుక్లు ఎక్కడ ఉంటాయి? రేపు పొద్దున్న మళ్ళీ వారు గత వారం ఏం వాక్యం మీరు? అమ్మా వెరీ గుడ్. దేవునికి ఆస్తితో వారు దేవుని పరిచయం చేశారంట. మనకున్న ఆస్తుపాస్తులు ఏంటి? మొదటి ఆస్తి ఏం చెప్పేసాం? వాక్యమే సిరి సంపదలు. సీజన్ అంటే అక్కడ వెళ్ళిపోకండి. ఇక్కడ దేవుడు మన బైబిల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఇంకో ఆస్తి ఏంటంటే మనకున్న ఆస్తి అమ్మా శిలువ శక్తి అనే ఐశ్వర్యం. దేవునికి స్తోత్రం. దాంతో పరిచయం వాడబడ్డారు యోహాను అంటోళ్ళు. ఎవరు అంటే అని మీరు చెప్పారండి? మీరు మాట్లాడకండి, మేము మాట్లాడతాం. ఫిక్సింగ్ అయ్యి చెప్తారండి. చెప్పండి. మూడోది ఏంటండి? ఇక్కడ రాజుగారు, జగడాల రాజుగారు. దేవునికి స్తోత్రం. ఏంటండి? సమర్పణ అనే ఒక సంతోషం, సమృద్ధి అండి. ఎవరెవడి? మగ్ధలేనే మరి. దేవునికి స్తోత్రం. పునరుత్థానం కొట్టేసింది మార్పులు ఎక్కడికి? దేవునికి స్తోత్రం. మన సార్లకి అభిషేకించబడినా, ప్రతిష్ఠించబడినా, పిలువబడినా 12 మంది అయ్యగారికి లేదు, ఒక ఆడపిల్లకి వచ్చేసింది ఏంటంటే పునరుత్థాన దర్శనం. దేవునికి మహిమ కలుగును గాక. ఆడదే నువ్వు దిగులు చెందుతున్నావు, కానీ అసలు నీలో ఏది పవర్ఫుల్? నువ్వు మగడువే. నీ మగధనం భక్తిలో చూపించు. దేవునికి స్తోత్రం. మోకాళ్ళ మీద చూపించు, కన్నీటిలో చూపించు. దేవునికి స్తోత్రం. పేతురు మమ్మలోనండి తొంగి చూసి వెళ్ళిపోయాడండి. ఎవరికి పడుకున్నాడు. కానీ ఇప్పుడు అలా చేసిందండి. అడిగింది పొందేంత వరకు ఏడుస్తానే ఉన్నది. మరియా అని రబ్బుని. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఏమండి ఏంటండి? నాలుగోది రిస్క్ తీసుకుని, అతి ఆసక్తి అనే ఆశీర్వాదంతో రిస్క్ తీసుకుని ఏంటండి? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. మన దైనందిన జీవితంలో మనం కూడా మన గృహాలను ఏమండి ప్రభు కోసం, అది ఇంటికి ఎవరి కోసం అది ప్రార్థన? అది రాసేస్తారండి. మాస్టర్ చెప్పడానికి ఫీల్ అవుతారండి. సేవకుల కోసం సమర్పణ కలిగి ఉండాలి. నీళ్ళు సేవకుల కోసం వాడబడాలి. నువ్వు ఏ ఇంట్లో, కచ్చా ఇంట్లో ఉన్నా, గుడిసెలో ఉన్నా సరే నీళ్ళు సేవకుల కోసం వాడబడాలి. అనేక మంది వచ్చి నీ ఇంట్లో ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ ప్రార్థన ద్వారా ఏమండి ఆ రోజు ఆ మరియా ఎందుకు ఇచ్చింది? సేవకుడు రక్షణ కోసమే కదండి. కానీ గొప్ప దేవుడు పేతురుగా జైలు తగ్గుతాడండి. ఏలైతే రిస్క్ తీసుకున్న పరిస్థితిలో ఒకవేళ కనుక ఆ సమయంలో నేను వాక్యం చెప్పకూడదు, మీరు చెప్పేయాలి. కానీ చూడండి, రిస్క్ తీసుకుని మళ్ళా ఏమంటే ఇచ్చారు కాబట్టి పేతురు అద్భుతం పొందండి. ఎక్కడికి వచ్చాడండి?
నీ ఇంటికి దేవదూతలు రావాలి, నీ ఇంటికి అభిషేకులు రావాలన్నా, పరిశుద్ధాత్మ నీ ఇంటికి రావాలన్నా నువ్వు రిసీవ్ తీసుకుని నీ గృహాన్ని దేవుడి కొరకు సేవకుడికి ఇవ్వాలి. దేవుడి కొరకు ఎలా ఇచ్చేవాలండి, సేవకుడి కొరకు కూడా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మా ఇంట్లో మా పెత్తనం అనకూడదు. నీళ్ళు ఇంట్లో సేవకుడు వస్తే సేవకుడు ఇంట్లో స్వతంత్రంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉదాహరణ చాలా ఉండే టైం. ఇంకొక మాట, లాస్ట్ మాట, సిద్ధపాటు కలిగి ప్రభు రాకడకు సిద్ధపడుతుంది కాక. అసలు గట్టిగా చెప్పాలి, నీళ్ళు చెప్పిన గట్టిగా చెప్పకుండా సార్. దేవుడు ఎవరి లూదియే కదా, మంచి లూదియే కదా. ఆత్మల సంపాదననే ఆశీర్వాదం. దేవుడి ఆశీర్వాదం దేవుడు సిద్ధపరచును గాక. ఇంటి ఆస్తి పాస్తులు కలిగి ప్రభువులో మనం బహుగా పరిచర్య చేయుదుము గాక. మేము లేని వాళ్ళు వెంటనే ఏడు మానేయండి. ఆల్రెడీ మనకి ఇచ్చిన వాడితో ప్రభులో సాగుదుము గాక. చెప్పండి దేవునికి స్తోత్రం. అమ్మయ్య ఆదివారం వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు ఊరేళ్ళు రావాలి, తర్వాత కలుసుకుందాం. దేవుడి ఇద్దరు చిత్తగించి వల్ల రండి. ఏమని ఇక్కడ అబ్రహాము దేవునితో నిబంధన చేశాడు. అబ్రహాము చేసిన నిబంధన ఈ ఎంటర్ అయిన కాడి నుంచి అబ్రహాము చేతిలో మార్పు వచ్చినాయి లేదా, అబ్రహాములో కుటుంబంలో కార్యాలు జరగలేదా, కలవరాలను దేవుడు తొలగించాడా లేదా, ఏమన్నా అద్భుతం జరిగిందా లేదా. 19లో ఇచ్చిన తర్వాత 18లో జరిగింది. ఏమంటే దేవుడు కలుసుకున్నాడు. 19లో ఈయన ప్రార్థన ఆలకించి లోతు బాబుని తప్పించాడు. ఏమండి 20లో జరిగింది. 21లో 22లో దేవుడు కుమారుడు పక్ష అద్భుతం చేసేది. కార్యాలే కార్యాలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిబంధన చేయలేదు, దేవుడికి పోతున్నావు సంవత్సరం జీవితం నీలో ఒక కమిట్మెంట్ లేదు ప్రభుతో. రక్షణ పొంది 16 ఏళ్ళు అయింది నేను ప్రభులో. ఏం ఉపయోగం? 6 సంవత్సరాల పిల్లలాగా వచ్చాక మళ్ళీ కార్పెట్లు గిలుకోవడం ఏమంటే ఏదో చేయడం ఊరుకోవడం. ఏంటి నీ స్టైల్? మార్పు చెందుదుముగాక. ఆప్షన్లుగా ప్రజెంట్ అంతా అటెండెన్స్ బాగానే ఉంది చర్చిలో, కానీ ఏం లేదంటే ఆత్మాభిషేకం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక తీర్మానం చేయదుముగాక. తీర్మానం చేయాలి. ఈ ఉదయం కాల్సిన ప్రభువు ఏమండి తీర్మానం కోసం ఎదురు చూస్తున్నావు. నువ్వు ఏ తీర్మానం చేస్తావో, నువ్వు దేవునితో ఏ నిబంధన చేస్తావో నీ పట్ల కొన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. తీసేయాలనుకుంటున్నాడు, ఇవ్వాలనుకుంటున్నాడా? మరి ఏ సైలెంట్గా ఉన్నారు మీరు? అంటే గట్టిగా అయితే కళ్ళు తిరిగి పడిపోతారని ఏంటి? మరి మాట్లాడ. దేవునికి స్తోత్రం చెప్పండి. టైం వేస్ట్ చేస్తాను మీరే. దేవునికి స్తుతి కలుగును గాక. చెప్పండి, దేవునికి స్తుతి కలుగును గాక. అబ్రహాముకి యాడింగ్ అయిందా, సబ్ట్రాక్ట్ అయిందా? కలిపాడా, తీసేసాడా? దేవుడు కొన్ని మీకు కలగబోతున్నాడు, కొన్ని మీకు కలవబోతున్నాడు, కొన్ని మీ ఒడిలో పోయిపోతున్నాడు, మీ తల మీద పోయిపోతున్నాడు. మీరు చేసిన నిబంధన బట్టి మొదట దేవునితో నిబంధన చేసే ప్రజలుగా ఉన్నాం కాక. ఒక ఇంకా నిబంధన చేయకపోతే, అవును ప్రభా నిజమే ప్రభా, పెద్దవాడైన అబ్రహామునే ఊరుకోలేదు, నువ్వు నిబంధన చేయకపోతే నేను ఎంత గొప్ప. అబ్రహాముతో పోలితే మనం ఎంత బ్రతికేది, అవునా కదా? కాబట్టి నిబంధన చేద్దాం, తీర్మానం చేద్దాం. నిబంధన లేకుండా మనం బ్రతకొద్దండి. దేవునితో తీర్మానం నిబంధన ప్రామిస్ చేసి తీర్మాన ప్రజలుగా ఉందాం, ఆస్వాదించబడదాం, హృదయంలో చెడును తొలగించుకుందాం, దేవుడి కృపను మనం పొందుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మొదటి మాట ఏంటండి? దేవుడితో మనం ఏం చేయాలంటండి? చెప్పండి అయ్యా, ఏం చేయాలంటే మనం పెద్దోడి అబ్రహాము, అబ్రహామా ఏంటి ఏం మాట్లాడతావు? కట్టలేదు ఇప్పుడు భక్తి, నువ్వు నడుస్తున్నావు నిందారైతుగా ఉంటావు, సరిపోవట్లేదు. చాలా కట్ట చాలా నువ్వు అనుకుంటేలాగా నాకు సరిపోవట్లేదు నీ యథార్థత అన్నాడు లేదా? ఈ రోజున అబ్రహాం అందరూ నిలదీసి అందరి ముందు నిందారైతుగా ఉండు, యథార్థంగా ఉండు, ఖచ్చితంగా ఉండు అన్న దేవుడు ఈరోజు మనం మీరైనా నేనైనా సరే దేవుడు కోరుకుంటున్నాడు, ఒక నిబంధన చేయదుముగాక, నిందారహితంగా ఉందముగాక. ఆయన సంఘంలో నడుస్తున్నాం కానీ నిందారహితంగా లేదు మన నడక. చెక్ చేసుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు ఆశీర్వదించుగాక. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, దేవుడితో ఒక నిబంధన కలిగిన ప్రజలుగా ఉందముగాక. రెండవ మాట యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం. యెహోషువ రెండో నిబంధన ఎవరితో చేయాలి, ఎక్కడ చేయాలి? యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము జాషువా 23 చాప్టర్ 23. చదువుతారా? అయితే మీ దేవుడి యెహోవా మీతో చెప్పిన మేలంతయు మీకు కలిగిన ప్రకారము మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా
ఆయన మిమ్మల్ని నశింపజేయ వరకు యెహోవా మీ మీదకి కీడంతయు రాజేయును. మీరు మీ దేవుడైన యెహోవా మీకు నియమించిన ఆయన నిబంధనలను మీరి ఇతర దేవతలను పూజించి అయ్య బాబోయ్, ఏంటండి శాపం? ఇది ఎవరు పలుకుతున్నారు? సాక్షాత్తం అంటే యెహోషువ చెబుతాడు. యెహోషువ, అయ్యో ఇంతకాలం నన్ను నడిపించుకొచ్చాను, నేను ముసలోని అయిపోయాను, నేను వెళ్ళిపోయే సమయంలో ఉన్నాను. ఈ శ్రద్ధగారిని మాట ఏమిటంటే యెహోషువ చెబుతున్నాను చక్కగా. ఇది చూడండి 23లో చూడండి, చుట్టూ ఉన్న వారి శత్రువులలో ఎవరినో వారి మీదకి రాకుండా యెహోవా ఇశ్రాయేలుకు నెమ్మది కలగజేసిన మీదట అనేక దినములైన తర్వాత యెహోషువ బహు సంవత్సరముల గల వృద్ధుడాయను. అప్పుడు అతడు ఇశ్రాయేలందరినీ, వారి పెద్దలను, వారి ముఖ్యులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపించి వారితో, చాలా పెద్ద సభ అండి ఇది. ఎవడో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. చాలా వృద్ధుడైపోయాడు. అయిపోయి దేవుడు ఎలా కాపాడాడు, ఎలా నడిపించాడు, ఇది మొత్తం ఫ్రమ్ టాప్ టు బాటమ్, స్టార్టింగ్ టు ఎండింగ్ అని చెప్పుకొచ్చి మీరు ఆయన చేసిన నిబంధన ఏం చేశారంటండి? చెప్పండి, ఏం రాస్తున్నారు? మీరు ఆయన చేసిన నిబంధన మీరు ఎవరితో పలకండి. మీరు ఆయన చేసిన నిబంధన ఏం చేశారంట? దాటేశారు. మీరు గీత దాటేశారు. కాబట్టి కష్టం. మీరు ఏ దేశంలో ఉన్నా మీరు ఇంక కష్టమే, మీకు నాశనమే. కానీ నేను ఎంతవరకు ఒక రీతిలో పెంచుకొచ్చాను మిమ్మల్ని, ఒక రీతిలో కాపాడుకుంటావు. నిజంగా యెహోషువ అలా చేశాడు కదా. యెహోషువ యవనస్తుడే కానీ యెహోషువ చేసే యుద్ధాలు మోషే చేయలేదు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ గొప్పదనం ఏంటంటే, యెహోషువ నాయకత్వం వచ్చిన తర్వాత మోషే నాయకత్వం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? చెప్పండి, ఎవరికి ఇచ్చాడు? యెహోషువ ఇచ్చాడు. ఆస్తులు పంచిపెట్టే, స్వాస్థ్యాలు పంచిపెట్టే భాగం ఎవరికి ఇచ్చాడండి? బాధ్యత ఎవరండి? జాషువాకి యెహోషువ. దేవునికి స్తోత్రం. ఒక ఇంట్లో తల్లిదండ్రులు పోయాక వాళ్ళు పోయిన ఎలాగపోతారు. వీళ్ళు తనుకు సచ్చి సాక్ష్యం పడేది ఎక్కడంటే ఆస్తులు పంచుకునే దగ్గరే. ఆస్తులు పంపకొని చాలా రిస్క్ వ్యవహారం అది. కానీ దేవుడు యెహోషువకు అప్పగిస్తే యెహోషువ ఆస్తులు పంచిపెట్టేటప్పుడు ఎవరూ మాట్లాడలేదు. చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పకూడదు? చెప్పేసేపటి సంబరిపోయినాడు బాబా. ఓరే నాయనో, దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ ఆస్తులు ఎవరి స్వాస్థ్యాలు పంచిపెట్టి ఎవరైనా గర్భిణీ చేశారా? ఎవరైనా హైకోర్టులో స్టే చేశారా? ఒక్క యోసేపుత్రులు అడిగారా, అయ్యా మా తండ్రి కొంచెం దీవించబడ్డాడు కదా, మాకు ఒకరితో ఇచ్చావయ్యా, అది కూడా ప్రేమపూర్వకంగా, మాకు 200. అవునా, 200 కావాలా? వెళ్ళండి, అదిగో మీ ఎదుట 500 అడుక్కోండి. మేము వద్దని ఎవడన్నాడు? నేను ఇవ్వాల్సి ఇచ్చాను, మీరు స్వాతంత్రించుకోవాలి చాలా ఉంది అని చాలా వివేకంగా వారు డీల్ చేశాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి ఆస్తులు పంచే విషయం అన్ని విషయంలో వండర్ఫుల్గా ఉన్నాడు యెహోషువ. చక్కగా వీళ్ళు పెంచాడండి. పెంచిన తర్వాత వారు సంవత్సర చరిత్ర చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, చూడండి అన్నాడు, మీరు ఆయన నిబంధన మీరారు కాబట్టి మీరు కష్టం ఏ దేశంలో ఉన్నారు అని చెప్పి తన గురించి తాను చెప్పుకున్నాడు. 24:15లో చూడండి, మీరు యెహోవాను సేవించిన మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవించరో, నది అద్దరున్న మీ దేవతను పితరులు సేవించిన దేవతను సేవించదురో ఎవరు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. చెప్పండి, దేవుని స్తోత్రం చెబుదాం. ఆమె హల్లెలూయా. ప్రజలందరూ నిబంధన మీరేశారంట. కానీ ఈ కుటుంబం మాత్రం అండి, డాడీ వాళ్ళందరూ ఒకటి మీరు ఏం చేస్తారు, ముసలాయన అయిపోయారు. రేపు పొద్దున మేము సేవ చేయాలంటే మరి రే మీ నాన్న ఎలా చేశాడు, మమ్మల్ని చనిపోయారు మా పక్కన కాబట్టి వద్దు డాడీ, ఆ మాట ఒప్పుకోండి, మీరు కూడా ఆపలికి వెళ్ళిపోండి, నా దగ్గర కావాలి దాటేసి అంటే పిల్లలు అనే ఉంటారు, భార్య అనే ఉంటుంది. కానీ యెహోషువ అంటాడండి, వాళ్ళు చేసినట్టుగా మనం చేయకూడదు. వాళ్ళ కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు కాక. కొన్ని 100,000 కుటుంబాలు ఒకటైపోయినాయి అంతా కలిపి నది దాటేసి అవతలకి వెళ్ళిపోయి ఏదో వదిలేసిన ఆ పండుగ చేసుకున్నారు వాళ్ళందరూ. ఒకసారి చూడండి, రోషంగా చూడండి ఒకసారి ప్రభు. యెహోషువ అన్నాడు, మీరు ఎవరెవరిని సేవించినా నేను నా ఇంటి వారిను. కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనండి దెబ్బకాలు అందరూ వచ్చేసి, అయ్యా మేము మోషేలో ఉన్నట్టు నీ కూడా గట్టి చెప్పడం. దేవునికి స్తోత్రం. నువ్వు నిబంధన చేసి నీ కుటుంబం ప్రభులో నిలకడగా నిలబట్టలేదు కాబట్టి నీ బంధువులందరూ వెనక రాలేకపోతున్నావు. ఆమె చెప్పండి. మనం నిలబట్టలేదు కాబట్టి బంధువులు ఇంకా ప్రభు నమ్ముకోవట్లేదు. ఒక కారణం కావచ్చు కాక కొన్ని విషయాలు డౌన్ అయిపోతున్నాం, కొన్ని విషయాలు ఆల్మాటి చేస్తున్నాం. బాగోదేమో రేపు పొద్దున మన ఇంటికి రాని
ఎవడు కావాలి ఎవడొద్దేంటి ముందు ప్రభు అంటే అందరూ నీ కాలు పెడతారు. చెప్పండి దేవుని స్తోత్రం. మా పెద్దోడు పెళ్ళి అలా చేయలేడు. ఎట్లా పడుతున్నావు? రేపు చచ్చినప్పుడు నువ్వు రావట్లేదా? మా సంఘం మోసుకుపోతారనుకున్నావు. మీ సంఘంలో ఎంతమంది? 100 మంది కదా. సావు 100 మంది కాకపోయినా మా పాస్టర్ గారు మోసుకుపోతారు. దేవుని స్తోత్రం. ఈ ధైర్యం అనుకున్నారు. దేవుని స్తోత్రం. సంఘం మనకున్నది, సేవకులు మనకున్నారు, పరిశుద్ధులు మనకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అలానే అందరినీ తెగతిప్పులు చేసుకోమని కాదండి. ఒక నిబంధన నీ బంధువుల సమక్షంలో, నీ ప్రజల ఆత్మీయుల సమక్షంలో, శరీర సమక్షంలో నువ్వు ఏం చేయాలి? నీ కుటుంబము ఒక నిబంధన కలిగిన కుటుంబంగా ఉండాలి. అర్థమైనా మీకు? ఎవరికైనా పురుషులారా ఏమని చెప్పట్లేదు? దేవుని స్తోత్రం. చెప్పండి. వ్యక్తిగతంగా నిబంధన చేయాలి అబ్రహాములో దేవునితో. రెండోది కుటుంబ సంబంధంగా. భార్య ఎదురు తిరిగిందా అంటామండి, కాలుగోకి ఏమండి అలా అంటండి, రేపు వదిలేదు తేడా అవుతారా? ఇప్పుడు ఎలా మంది ఎలా అంటారండి, అందరూ చంపేస్తారేమో, మన నలుగురు మీరు 1000 మంది చంపేస్తారు, లేపేస్తారు, రాళ్ళతో కప్పెట్టేస్తారేమో. చాలా ఉన్నాయి. ఎవరెవరిని సేవించినా నేను నా ఇంటి వారిను యెహోవానే. మరి మన కుటుంబం ఆ స్థాయిలో ఉందా? రెండోది మన కుటుంబము దేవునితో మన అందరితో ఏం ఒక నిబంధన, మన కుటుంబము నిబంధన కుటుంబంగా ఉంటుంది కాక. అలా ఉన్నాడు. యోషువ రాత్రి సూర్యచంద్రులు ఆగిరాగలేదు. అద్భుతం. అద్భుతాలు వెనకాల రావాలి. అద్భుతాన్ని నువ్వు కూడా కట్టకూడదు. అద్భుతమే వెనక రావాలి. దేవునికి స్తోత్రం. అద్భుత దేవుడు మన వెనకాల ఉండగా మనం ఆటలాగే పరిగెట్టండి బాబు. రోషమైన బ్రతుకు యెహోషువ ఏమంటే కుటుంబము ఒక తీవ్రత కలిగిన కుటుంబంగా, నిబంధన పడిన కుటుంబంగా ఉంది కాబట్టి 100,000 కుటుంబాలన్నీ కూడా వచ్చి సాగిలిపడయ్యా, మేము మోషేకు సాగిలిపడి నీకేం మేము ఏమన్నారండి? మనం నిలబడాలి, నిబంధన చేయగలగాలి. మన కుటుంబ ఒక వ్యక్తిగత నిబంధన ఉండాలి అబ్రహాము లాగా. రెండోది కుటుంబంతో ఏంటండి, సంఘంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు 31st నైట్ వాళ్ళ వాగ్దానమే కాదు, మా కుటుంబంలో వాగ్దానం తీసుకుంటా ఉంటారు అన్నారు. సార్ నాకు కొంచెం అనిపించింది నిజమే. ఎందుకంటే వాళ్ళు స్పిరిట్స్లో ఉన్నారు అలాగే ఫస్ట్ నుంచి. పోనీ ఒక కార్డు ముఖ్యం కదా, కానీ మనకు ఒక కార్డు అనిపిస్తుంది కదా, అది అంతో అది గొప్ప స్ఫూర్తి. దేవుని స్తోత్రం కలగాక. నిజంగా ఏమంటే కుటుంబం కోసం కూడా చాలా ప్రయాసపడాలి. ఎందుకంటే భూమి మీద మన కుటుంబాలు ఏ కుటుంబాలుగా మార్చబడాలంటే పరలోక కుటుంబాలుగా మార్చబడదు కాక. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడు రుణం బట్టి మా పెద్దోడండి అమెరికాలో పిల్లల మీద చేస్తున్నాడండి, మా చిన్న పాప అండి యూఎస్ వెళ్తుంటే అక్కడికి రాదండి, అక్కడేనంటండి, అక్కడ కూడా చర్చ ఉందంటండి. అలాగా ఏమండి. కాబట్టి మరి ఆ చర్చికి వెళ్తున్నారో దేనికి వెళ్తాం మనకి ఏం తెలుసు? దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళొద్దన్నో తప్పు కాదు. ఏమండి కుటుంబం అంతా ఒకే మార్గంలో ఉండాలి వద్దా? చెప్పినప్పుడు ఏంటంటే ఒకటేమో అబ్రహాములో వ్యక్తిగత నిబంధన కలిగి ఉండాలి దేవునితో. రెండోది కుటుంబం కూడా దేవునితో నిబంధన నిలవద్దండి. అంటే నీ చుట్టూ వారందరూ నిన్ను గౌరవించదు కాక. నీ కుటుంబము అనేక కుటుంబాలకు ఎలా ఉండాలంటే కొనమీ పట్టణం లాగా వెలుగుమైందిగా ఉంటుంది కాక. మూడో మాట చెప్తున్నాను చూడండి. మూడో మాట ఏమన్నాడంటే ఆయన, మూడో మాట రూతు 1:16. రూతు 1:16 ఒక మాట చెప్పి ముగిస్తాను. అనుకునవద్దు, వచ్చేదను నివసించేదను. చాలా దేవుడి మాటలు దీవించి ఆస్వాదించుడు కాక. దొరకకపోయినా ఇబ్బంది పడుతూ ఒకసారి చూడండి. ఇంకొన్న 5-10 నిమిషాలు ముగించుకుపోతాం. దేవుడికి స్తుతి కలుగును కాక. ఇక్కడ రూతు ఎవరితో నిబంధన చేస్తుందండి? అమ్మా అత్తగారితో. అయ్యారు కూడా చెప్పాలి. ఎవరితో నిబంధన చేస్తుందంటండి? ఎవరితోనంటండి? అత్తగారి పేరేంటి? ఏం పేరండి? నయోమి. ఇప్పుడు గమనించండి, తోడుకోవడానికి ఒక ఆఫర్ వస్తే జంపు తోడుకోవాలి. ఎవరండి? జీవితం ఎక్కడైనా కనబడిందా? దేవుడు ఆఫర్లు ఇస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు ఆఫర్లు ఇస్తాడంటే చెత్తతో బయటకు పోవడానికి. ఎప్పుడు ఆఫర్లకు మనం ఎప్పుడు అట్రాక్ట్ అవ్వకూడదు. హల్లెలూయా. క్రైస్తవులకు ఏముండో తెలుసా భక్తిలో? ఎవడోయ్ దేవుడు ఆఫర్లు ఇవ్వడు. ఏమండి అవకాశాలే ఇస్తాడు. ఆఫర్ ఇచ్చేవాడు సైతాన్ గాడు. అవకాశం ఇచ్చి నిన్ను శ్రమలలో నేను పైకి లేవనెత్తేవాడు దేవుడు. మనసులో పెట్టుకోండి. ఆఫర్లు వస్తున్నాయంటే ఒక గంట ప్రార్థన చేసామనుకో 3 సంవత్సరాలు చేయగలదు అంటాడు. ఈ గొర్రె ఏం చేద్దంటే ఎప్పుడు సత్తిలో పడి కూర్చుని ఇబ్బంది పడే వ్యక్తి ఆవడలేదు ప్రార్థన. ఎందుకని గంట పడిపోతా అవ్వదు, ఇంకా అవ్వదా కంసులు. దేవుని స్తోత్రం. ఆఫర్లు ఎప్పుడు దేవుడు ఇవ్వడండి. దేవుడు అవకాశాలు ఇచ్చింది కాక. అవకాశానికి ఆఫర్ తేడా ఉందా లేదా? చాలా తేడా ఉంది.
గమనించండి, వార్ప వెళ్ళిపోయింది ఆఫర్ బట్టి. అవకాశం వచ్చిన, ఆఫర్ వచ్చిన రూత్ అక్కడే, అమ్మ నీ జనమైన ఒక రూత్ ఏం కష్టపడిందండి? రూత్ ఏ రోజైనా కష్టపడిందా? పెళ్ళి అవ్వకముందు కష్టపడింది, పూజారిగా చేసేది, పిల్లలు చంపే పనులు. ఎప్పుడైతే ఆ కట్టిన బాసికము ఆ దాన్ని బట్టి 10 ఆజ్ఞలో నరహత్య అని ఒక్క ఆజ్ఞను బట్టి ఒక్కసారి ఆ మాట షాక్ అయిపోయి వెంటనే ఆ పూజారి పనికి ₹1,00,000 వచ్చి ఆ పనికి మానేసి, ఏమండి వీళ్ళతో పాటు ఆత్మీయులతో పాటు వచ్చేసింది. వివాహం అయిపోయింది, ఎంతో పుట్టాలు పెరిగింది. మొత్తం 3 టికెట్లు ఫట్ అయిపోయారు. నయం చేసిన ఆ పనికి మన పని బట్టి ఏంటంటే అందరూ బతుకుతారు, మనం చచ్చిపోతాం. ఇతరులు అందరూ బతకలేదు కరువులో, ఏమండి అందరూ బతుకుతారు, బతకలేదా? సావు 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 ఆలోచన నీకెందుకు వచ్చింది? చుట్టుపక్కల ఎవరు ఇబ్బంది పట్టలేదు కదా, చుట్టుపక్కల అందరూ ఆదేశ దేశం వెళ్ళిపోతున్నారా? ఏమండి మరి నీకేంది కదా కంగారు? దేవుడికి స్తోత్రం. మన దైనందిన జీవితంలో చూడండి, కంగారు పనిచేయదు, నిబ్బరములు నిదానించి అడుగులు వేయదు. ముగ్గురు బాగుంటుంది వస్తుంటానండి, ముగ్గురు మోల్డ్ అయిపోయారు. చూడండి, ఇప్పుడు ఏమండి వెళ్ళిపోమని ఆఫర్ వస్తే వారికి వెళ్ళిపోయింది, కానీ అవకాశం వచ్చిన, ఆఫర్ వచ్చినా ఈమె వెళ్ళనే వెళ్ళలేదు. ఒక ఏం చేస్తున్నారు, నువ్వు ఏం పెద్ద కష్టపడలేదు, కానీ దేవుడితో ఏం చేసినారండి? క్షమించాలి, దేవుడితో ఎవరితో అంటే ఇక్కడ అత్తగారు. ఇది భౌతికంగా. ఇంకా అత్తగారు ఎవరంటే ఆత్మీయ తల్లి. నామసుడు ఒకసారి ఎవరండి? మరి మీ ఆత్మీయ తల్లితో, మీ ఆత్మీయ తండ్రితో, సేవకునితో నిబంధన చేశారా ఎప్పుడైనా? మీరు టైం అయిపోతుంది. దేవునితో నిబంధనలు ఉన్నాయి మనకి, ఏమండి కుటుంబం అంతా ఒకటే ప్రభు కోసం మంచిగా బతుకు నిబంధనలు ఉన్నాయి. మరి నీ సేవకుడితో, నీ సేవకురాలతో నిబంధన చేసామా? నిబంధన ఇచ్చామా? మాట ఇచ్చామా? ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఈ రోజున పొలంలో పనిచేసుకునే ఆవిడ పొలంకి ఏమైపోయిందంటే, ఆవిడ సంఘంలో ఒక చిన్న బిడ్డవి, ఏదో వస్తున్నావు, నీ గుర్తింపు లేదు. కానీ రూతుకి రోజున గుర్తింపు రావడం కాదు, ఏమైనా యజమానురాలుగా మారిపోయిందంటే కారణం తన ఆత్మీయ తల్లితో ఏం కలిగిందండి? మరి మీరు కలిగి ఉన్నారా? సేవకులతో మీరు నిబంధన కలిగి ఉన్నారా? కొంతమంది ఉన్నారేమో, కానీ ఒకవేళ లేకపోతే చాలా ప్రమాదం. అది కూడా మన ఆశీర్వాదం ఒక అడ్డుబండే. అర్థం చేసుకోండి, విధానాలు మార్చుకోండి, సేవకులతో కలిసి ఉండండి, సేవకులతో సహవాసం చేయండి. ఎవరు బిడ్డలారా, పెద్దలారా, చాలామందికి ఏంటంటే పాస్టర్ చిన్నదండి, అయితే పాస్టర్ గారు పొట్టోడండి. అసలు మా పాస్టర్ పెద్దోళ్ళ కాదండి, నాకు మీసాలే రాలేదు, నీకు ఎందుకు మీసాలు కూడా? మీసాల పూజ అంటాం, నువ్వు ఏమన్నాను? ఆడ మీసాలు కూడా నీకెందుకు? సైతన. దేవునికి స్తోత్రం. ఆడ మీసాలు ఎలా ఉంటే నీకెందుకు? ఆడ చుట్టూ ఎలా ఉంటే నీకెందుకు? ఆడ ఎలా ఉంటే నీకెందుకు? అతను నిన్ను ప్రభువులు నడిపించలేదు. ఈ సైతనాలు మానేయండి. దేవునికి స్తోత్రం. చెప్పండి, దేవునికి స్తోత్రం. పాస్టర్ ఎలా ఉన్నా నీకు అనవసరం. దేవుని సేవకులతో కొంతమంది ఏంటంటే, మా పాస్టర్ గారు చదువుకోలేదండి, కానీ నీకన్నా ఎక్కువ గంటల మోకాళ్ళ మీద ఉన్నాడే. దేవుని స్తోత్రం. నువ్వు నీ కుటుంబం కోసం ఏడలేకపోతున్నావు, అన్ని కుటుంబాల కోసం ఏడ్చేస్తాడు అని ఆడదన్నాడు. దేవుడు చెప్పుకుంటుంది. దేవుని స్తోత్రం. చెప్పండి. కాబట్టి సేవకుడు విశ్వాసి కన్నా, సంఘ బిడ్డల కన్నా ఏ విషయం ఎక్కువగా ఉండడం, అది భౌతికంగా, ఆర్థికంగా అన్నింటిలో. ఎప్పుడు సేవకుడు ఎలా ఉంటాడంటే, చాలా సంవత్సరాల వరకు దేవుడు ఒక స్థాయి వచ్చేంతవరకు ఏ సమయం చూడండి, సేవకుడు విశ్వాసం ఉన్న ఆస్తులు కానీ, విశ్వాసులు కానీ సేవకుడు ఉంటాయని కొంచెం చోట్ల మాట్లాడండి. మీరు ఎందుకు మొమ్మటంగా ఉంటారు? అన్నీ ఉంటే సేవకుడు ఎందుకు అవుతాడు? అడుగు బిజినెస్ పెట్టేస్తాడు. దేవుని స్తోత్రం. చర్చి పక్కన ఏదో టెంట్ వేసి, వెల్డింగ్ షాపు ఏదోటి పెట్టేసి, ఏమండి డబుల్ గేమ్. దేవునికి స్తోత్రం. జనం తక్కువైతే అది ఓపెనింగ్, ఇది ఎక్కువైతే అది క్లోజింగ్. అలా నాట్లేదు సాగండి. దేవుని స్తోత్రం కలుగుగా. అన్ని టెక్నాలజీ ఉంటాయి కదా, దేవుడు అన్ని కట్టిపడేసి సేవ తీసుకొచ్చాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. మరి సేవకులతో నిబంధన కలిగి ఉన్నావా? నీకోసం కన్నిటికి వచ్చే సేవకులు. నువ్వు ఎంతో ప్రార్థనాపరుడు అవ్వచ్చు, సేవకుడికి మధ్యలోకి అంటే ఏది కూడా జరగదు. ఆమె చెప్పట్లేదు, నచ్చక చెప్పట్లేదా, కంఠం ఆరిపోయి ఇంతకు చెప్పట్లేదు, అర్థం అవ్వట్లేదు. చెప్పండి, దేవుని స్తోత్రం. దేవుడు నా వైపు చూసి మాట్లాడండి. ఇక్కడ మీరు దీవించబడకపోవటానికి, మీ స్థాయి పెరగకపోవడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, నీకు వ్యక్తిగత నిబంధన సమర్పణ ఉంది. అన్ని జనుల మధ్య అందరితో పాటు నీ కుటుంబం అంతా ఓకే, వెరీ గుడ్, మంచి కుటుంబం, ఇది భక్తి కుటుంబం, తేడా లేదు, వండర్ఫుల్ సాక్ష్యం. మూడోది ఏంటంటే, సంఘానికి వస్తావు కానీ నువ్వు సేవకుడు నిబంధన కలిగి ఉన్నావా? ఒక తీర్మానం కలిగి ఉన్నావా? ఒక మాట సేవకులకు ఇచ్చావా? ఇవ్వను కదా. ఇవ్వలేకపోతే నువ్వు ఎన్నాళ్ళని అలాగే ఉంటావు. ఆమె చెప్పలేదు, నాకు తెలుసు.
అయినా నేనేమంటలేదు, నీ ఇష్టం, బలవంతంగా ఏం చేయలేదు కదండి. దేవుని స్తోత్రం. కాబట్టి సేవకుడు చిన్నదా పెద్దదా కాదు, అది చదువులో కాదు, శుభ్రంగా ఉండలేదు కాదు. సేవకుడు శుభ్రంగా ఉండడు. ఎలా ఉంటాడు? శుభ్రంగా రెడీ అయిపోయి అద్దాలో దూకుని పౌడర్ వేసిపోతాడు. పొద్దున్న మాస్టర్ ఇప్పుడు 4 ఇళ్ళు ఎగుతాడు. మాస్టర్ ఉంటుంది. రోషన్ కుమార్ దగ్గర తీసుకొని తెలుపుతుంది మీకు. పెద్ద మీటింగ్ మాస్టర్ గారు సింహాసనం కూర్చుంటాడు, మాస్టర్తో ఉంటాడు. మాస్టర్ మరి ఎలా ఉంటుందో తెలుసా? మాస్టర్ అనుకో పని మనిషిని కూడా గుర్తుపట్టాడు. తెల్లసీర అంత మసి అయిపోయి గుడిముడి ఏంటో మాస్టర్ గారు అంటే, మనం లేకపోతే సువాసులు ఏం చేయరండి ఇక్కడ, మీ 5 ఏంటంటే మా అమ్మ కదా అంటే, మీరు లేదండి నా పనిదే వెళ్తానే లాస్ట్ని 5 లాస్ట్కి వెళ్తున్నప్పుడు వెళ్తాను. నేనేం చేయను అక్కడ. సరే దేవుని స్తోత్రం. ఈ రోజున సేవకురాలు కలిసి కట్టుకుంటుంది కానీ అంతా మరకలే. మీటింగ్లో ఎక్కడో ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి? సమర్పణ. మా మాస్టర్ గారు శుభ్రం చేయగట్లు అందరితో కూడా స్టేజ్ మంచోళ్ళు, నీకు అవసరమా? చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇలాంటి దిక్కుమాల ఆలోచన ప్రజలు దిక్కుమాల ఆలోచన సైతాన్ని విశ్వాసం పెడుతున్నారు కాబట్టి మీరు చాలా మంది ఎదగట్లేదు, మీరు పొలంలో ఉండిపోతున్నారు. నిజమాలుగా మారట్లేదు, ఆత్మీయంగా అలంకరించబట్టలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. నేను సైలెంట్ అయిపోయారు, బాగా వాక్యం ఇబ్బంది అవుతుందా? ప్రభు మన దేవుడు దర్శించును గాక. సేవకులతో ఖచ్చితంగా చెబుతున్నాము, నిబంధన కలిగి ఉండాలి. మేము నాయకులతో నిబంధన కలిగి ఉండాలి. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. సేవకుడికి నచ్చినా నచ్చకపోయినా, సేవకుడి కానీ చిన్నదైనా పెద్దదైనా, సేవకురాలకు ఏమున్నా లేకపోయినా అసలు నువ్వు సంఘానికి వస్తున్నావంటే ఖచ్చితంగా సేవకుడితో సేవకురాలతో సరైన సత్సంబంధం లేకపోతే నువ్వు ఎప్పటికీ అలాగే అనుకోవద్దు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత దీవించబడినా కానీ వేస్టే. నీ కోసం ప్రార్థించే అధికారం, అవకాశం, మీడియేటర్ ఎవరైనా నువ్వు వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడలేవు. నీకు మీడియేటర్ ఉండాలి. ఆ మీడియేటర్ ఎవరు పెట్టాడు? దేవుడు. ఎవరు పెట్టారు అది? కాబట్టి ఎంత వండర్ఫుల్లే. మాస్టర్ గారు అన్నింటిలో హాయ్ అండ్ హాయ్, కానీ సేవకులు లేకుండా ఏం జరగదు. కారణం ఏంటంటే దేవుడిచ్చిన బాధ్యత, దేవుడిచ్చిన కృపావరం అది. దేవుడికి స్తోత్రం. అలాంటి సేవకుడు ఏమైనా రెచ్చిపోతూ ఊరుకుంటాడండి, తీసి పక్కన వేస్తాడు. దేవుడికి స్తోత్రం. సేవకులు ఎక్స్ట్రా చేసి ఉంచుతాడండి. కొంతమంది సేవకులు రాళ్ళు లేకుండా మన పాస్టర్ చెప్పారు, ఎక్స్ట్రా చేస్తానండి ఆవిడ మధ్యలో అయిపోయి తగ్గుకుని వస్తుందండి నమ్మగారు. అంతే మొత్తం ఏదో ఏంటనేది కిమా క్యాన్సర్ టైం కదా కిమా దేపక బాడీ కూడా క్యాపిటేషన్ పాస్టర్ గారు ఏంది ఇదా దేవుడు. ఆ పాస్టర్ గారు అంటారు, మా పాస్టర్ గారు చెప్పాను, మధ్యలో ఎల్లకే దూపోకే నువ్వు జుట్టు జరిగినా ఏం కాదు, అతమాను చుట్టాను సంఘంలో కూడా చుట్టం చూసుకోవాలా. కొన్ని అలాంటి చేయాలి ఉంటాయి సంఘాల్లో. దేవుని స్తోత్రం. మాట్లాడండి. దేవుని స్తోత్రం కలగాక. బాధ కలిగితేనే బాధ కలిగినట్టు. దేవుని స్తోత్రం. అంతే. క్యాన్సర్ అవగాహన వచ్చిందండి. ఎంతమంది క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఈరోజు సంతోషంగా జాబులు తీసుకుని బతకలేదు. అంతే. దెబ్బకి మొదటి థెరపీకి మొత్తం నున్నగుండే ఎయిర్పోర్ట్. దేవుని స్తోత్రం. అప్పుడు చెప్పిందని అమ్మగారు, నేను చేసిన పొరపాటుదని. ఒకసారి ఒప్పుకోద్దని అక్కడ విశ్వాసం ఒప్పుకోతాం, మనం ఒప్పుకోద్దా? ఎవరికైనా తీర్పు, ఎవరికైనా అన్నీ ఒకటేనండి. మూడోది ఏంటంటే మనం ఎవరితో నిబంధన కలిగి ఉండాలంటే సేవకులు ఇంకొక మళ్ళీ మాజిక్ ఉంది. జఫనీ గారు చెబుతున్నారు, ఆయన అందరూ చెప్పండి ఓడేస్తారండి. పాస్టర్ అంటే ఎవరు మాట్లాడారంట. ఏ సంఘంలో అయినా సరే, ఏ ఇంట్లో అయినా సరే స్త్రీకి విలువిస్తారండి. సేవకులు ఎవరు పట్టించుకోసం. పోనీ కుటుంబాల్లో కూడా ఎంతమంది అయినా స్త్రీని ఎక్కడ పెడతారంటండి? సింక్ కిందే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు వారి పుట్టుకాన్ని దర్శించాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి దేవుని పురుషులు పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి దేవునికి స్తోత్రం. నేను విస్తరించి మాట్లాడినాం. మూడోదిగా ఏ నిబంధన కలిగి, ఎవరితో నిబంధన కలిగి ఉండాలండి? వారు మనసు పొందాం. 4వ మాట ముగించే చూడండి. నాలుగో నిబంధన ఏం రాస్తుందంటే చూడండి మాటగా కొరింథీ పత్రిక 11:23. 11:23. ప్రభు వల్ల పొంది తిని విరిచి, ఇది మీకు నా శరీరము. చాలా దేవునికి మహిమ కలుగును గాక. మూడోది ప్రభు మనకి ఏమి ఇచ్చాడండి? ప్రభువే మనతో ఏ నిబంధన, ఒక కొత్త నిబంధన చేశాడు. దేవుని స్తోత్రం. ఒకటేమో దేవునితో నిబంధన, అబ్రహాం దీవించబడ్డాడు.
ఆస్వాదించబడ్డాడు. రెండవది ఎవరితో నిబంధన అండి? కుటుంబం అంతా కలిసి నిబంధన చేశారు. ఈ రోజున అద్భుతాలు జరిగినాయి. ఎక్కడ యెహోషువ జీవితంలో ఓటం అనేది లేదు. దేవునికి స్తోత్రం. రాజులను చంపే విషయంలో కానీ, శత్రువులను చంపే విషయంలో కానీ అన్నిటిలో ప్రమోషన్ ఎవరికంటే యెహోషువకి. నిబంధన, కుటుంబం కూడా నిబంధన కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఒకరు తూర్పు పడవలో పోకూడదు. మూడోది ఏంటంటే సేవకుడు సేవకురాలతో నిబంధన చేయాలి. రూతు ఆత్మసాక్ష్యం. నాలుగోది ఏంటంటే ప్రభువే అంటున్నాడు ఇక్కడ, నేను మీతో నిబంధన చేస్తున్నాను. ఏ నిబంధన అది? క్రొత్త నిబంధన. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఆయన రక్తమాంసంలోని ఎలా పాలు పొందాలంటే యోగ్యంగా పాలు పొందాలి, విశేషంగా పాలు పొందాలి అన్నాడు కదా. ఏమన్నా? ఇది విశేషమైనది ఎంచాలి. ఒరియా బైబిల్లో ఉంది ఏంటంటే నాకు ఏముందంటే ఒక చూడ మాట 11:23 ఏం చదువుమని కంటిన్యూ చేస్తారు కదా. ఇంకా మధ్యలో చదువు. విశేషం ఇప్పుడు ఎక్కడ విశేషం అది 11 వివేచింపక అనే మాటకి సరిపోదు. వివేచింపక అని తెలుగు బైబిల్లో ఉంది. ఒరియా బైబిల్ ఏంటంటే విశేషమైన దానిగా ఎంచక. దేవునికి స్తోత్రం. దేన్ని? ప్రభు బలారాధన. హల్లెలూయా. మనం బలపడాలన్నా, ఆత్మ ఎదగాలన్నా, అపాయ శక్తులపై జీవం రావాలన్నా, ప్రభు కడబోరం రోగించినప్పుడు రెప్పపాటు మనం ఏమైపోవాలండి? అబ్బా ఆశమానే ఉంది, మంచిదే, దానికోసం బ్రతుకుతాం కాదట్లేదు. కానీ ఏమంటే ఏం చేయాలో తెలుసా? ఇది విశేషమైనదిగా మనం ఎలా పడితే అలా కాదు, ఒక విశేషమైనది ఎంచుకున్నాము. ఆల్రెడీ ఒక కొత్త నిబంధన ప్రభువే మనం చేశాడు. ఇది మీ కొరకైన నా నిబంధన ఆయనే చెప్పాం. నిబంధన కూడా ఆయనే చేశాడు. కాబట్టి ఆ నిబంధన మనకు వర్తించాలంటే, ఆ నిబంధన ప్రకారం మనము రెప్పబోడిని ఎత్తబడాలంటే, ఆ బిందుశాలలో మనం ఉండాలంటే, ఆ మధ్యాకాశంలో మనం బ్రతకాలంటే, 1000 ఏళ్ల పరిపాలన మనం ఉండాలంటే, రాజులని యాజక సమూహముగా రాబో కాలంలో ఏమంటే ఒక గ్రామాన్ని ఒకరు పరిపాలించగలగాలంటే, ఈ యుగాంతపు సంగతులు మన పట్ల జరగాలంటే మనము విశేషమైన దానిగా పరుపు బలాన్ని ఇచ్చుదాము గాక. దేవునికి స్తోత్రం. ఈ 4 నిబంధనలు 3 నిబంధనలు కలిగి ఉందాం. ప్రభు మనతో చేసిన నిబంధన బట్టి ఆ నిబంధన మనం కాపాడుకుంటూ అయోగ్యులు కాకుండా విశేషమైనదిగా ఎంచుకుంటూ చక్కగా బ్రతుకుదాం. దేవుని కృపలో నిలబడదాం. దేవుని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. లేచిన వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా మీకు వందనాలు కలుగునుగా. వాక్యంతో మాట్లాడే మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ప్రభువా మీకు మహిమ చెల్లిస్తున్నాం. నిబంధన స్థిరపరిచే దేవుడు మాతో మాట్లాడి, ఎన్నో విషయాలు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచారు. మీకు వందనాలు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, గమోనా యేసయ్యా, గమోనా నడిపించుమా.
మీకే వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మాతో వచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు. నిబంధన ద్వారా ఆస్వాదించాలని నాయన, మా కుటుంబ నిబంధన ద్వారా అద్భుతాలు మా పట్ల చేయాలని ఎవరైతే మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారో అందరూ అవును ఆమెను ఏకీపించాలి కదా. ప్రభుతో మీరు ఇదే చూపించాలి కదా. దైవజనంగా ప్రభు నుండి వేడుకుంటున్నాను. ప్రభువా మీకు వందనాలు. నాయన 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 అబ్రహాములే మేము నిబంధన చేసి మీరు ఆ దాచించిన ఒక్క అక్షరమే కానీ ప్రభా హా ద్వారా నాయన అందరూ ఆశ్చర్యపడి ఆనందపడి ప్రపంచమే ఫాదర్ ఆఫ్ ది అబ్రహాముగా నాయన, అబ్రహాం ఆఫ్ ది నేషన్ గా మారిన నాయన, ఫాదర్ ఆఫ్ ది నేషన్ గా అబ్రహాం మార్చబడడానికి ఆ ఒక్క అక్షరమే కారణమైంది. కారణం అబ్రహాము నాయన సాగిలి పడ్డాడు, నిబంధన ఒప్పుకున్నాడు. ప్రభు ఒకవేళ ఇంకా మేము కొనుక్కున్నాడు ఒప్పుకోవట్లేదేమో, అందుకే మా కొనుక్కొని ఇంకా కలపడవలసి బయటే ఉండిపోయి మాలో రాలేదేమో, మమ్మల్ని క్షమించండి నాయన. అలాగే మా కుటుంబం అంతా ఒక ఏక మనసు మీద లేవేమో, అందుకే నవ్వులు పాలవుతున్నామేమో. అలా ఉండకూడదని ప్రభా, లోకమంతా ఒకటైపోయింది, బంధువులంతా ఒకటైపోయి లేచినట్టుగా చూసినా పర్లేదు దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబం ఏకమయ్యి ఒక నిబంధన చేయగలిగితే అందరూ ఏకీపించండి. ఎందుకు స్వరాలు మౌనం అయిపోతున్నాయి? ఇంతసేపు మాట్లాడే దేవుడితో మాట ఎవరా? దేవుడికి మాట ఇవ్వండి, వెళ్ళిపోతారా? మర్యాద మనుషులు మనము మాటించి బయటికి వెళ్ళాలి. మనం నోరు తెరవండి, మాట్లాడండి ప్రభుత్వ స్వరమెత్తి. ప్రభా ప్రభా మా కుటుంబాలు నాయన, మా కుటుంబాలు అంతా ఒకే మాట మీద ఉండాలి నాయన. యెహోషువ ఒంటరి వాడు అయిపోయాడు అనుకున్నారు, వీడు ఒక్కడే ఏం చేస్తాడు అనుకున్నారు. కానీ కొన్ని గంటలు అన్ని కుటుంబాలు అబ్రహాము యెహోషువ కుటుంబం సాగిలి పడ్డాడు. ఈరోజు నా తీర్మానంగా మా కుటుంబంగా ఉండాలి. రూతు ఎంత అద్భుతమైన సంపాదన కలిగి ఉన్నా, నీ ఆజ్ఞలకు భయపడి నీ ముందు ఆధారపడింది. తర్వాత ఏంటో తెలియదు, కానీ ఎలా ఉంటుందో ఫ్యూచర్ తెలియకపోయినా దైవ సేవకురాలతో ఆత్మీయ తల్లితో నాయన నిబంధన కలిగి ఉండడం ద్వారా ఈరోజు ఎన్నో అద్భుతాలు మేము చూస్తున్నాం. ప్రభా రూతుల గురించి ధ్యానాలు కొత్త కొత్త పుట్టుకొస్తున్నాయి. వార్ప అయితే కనబట్టలేదు, కానీ రూతు ఎక్కడ మసగవట్లేదు నాయన, ఎక్కడ మరుగవట్లేదు బాబు. నిబంధన 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 నాయన, ఆఖరిగా మీరు మాతో చేసిన ఆ నిబంధన మేము మర్చిపోకుండా, మీరు మాకు ఇచ్చిన ఆ నూతన నిబంధన కాపాడుకున్నట్టుగా ప్రభు బల్లారాధనలో విశేషమైన రీతిగా నిలబడినప్పుడు, యోగ్యంగా పాలు పొందినప్పుడు ఇచ్చే ప్రతిదీ మేము పొందుకుంటామని ఈ 4 రకాల నిబంధనలు నిలబడి అత్తబడి గుంపులు ఆశీర్వదించమని, వాక్యం ఫలింప చేయమని ఏస్తున్నామని అడుగుతున్నాం. పరమ తండ్రి మీకు వందనాలు. చెబులందరూ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు పరిచయలో బ్రదర్స్ మీటింగ్ మాకు తోడుండండి నాయన. మీ ఆత్మ నింపుదల మాకు దయచేయండి. ఎన్నో తెలుగు విషయాలు నాకు మాకు నేర్పించారు, వాటిని సవరించుకుని అనుగ్రహించుకుని ఆత్మీయంగా బలపడే కృప మాకేమని, వాక్యం అందరూ బలహీనందరినీ స్వస్థపరచమని, ఎవరే కాలంతో వచ్చిన వారిని కన్నీరు తుడిచి ప్రభు ఆనంద బాష్పాలతో గృహాలను నడిపించమని యేసు దివ్యనామములో పొంది ఉన్నాము తండ్రి. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, ప్రభు యేసు రక్తం సంపూర్ణంగా ఇచ్చి అపవాది క్రియల నాశనం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన